శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. నా పేరు రాంబాబు శర్మ అండి. ఇక్కడ మన దేవాలయంలో అర్చకుల్ని. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన దేవాలయం 1975లో శ్రీ ములుగు మల్లికార్జున శర్మ గారిచే స్థాపింపబడి ఒక యాగశాలగా, చిన్న యాగశాలగా ప్రారంభమై దినదిన ప్రవర్ధమానం చెంది స్వామివారు ఇక్కడ మన ములుగు మల్లికార్జున శర్మ గారితో ఈ స్థలంలో 108 యాగాలు చేయటం జరిగిందండి. చాలా విశిష్టతతో కూడిన ప్రదేశం. అమ్మవారి ఆజ్ఞ మేరకు ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. ప్రత్యంగిర వారాహి సహితంగా శరభేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం. ఇక్కడ మనకి దేవాలయం చాలా ప్రత్యేకంగా ఈ దేవాలయం కృష్ణశిల అంటే నల్లరాయితో నిర్మించడం జరిగింది. అమ్మవారి కృష్ణశిలతో గర్భాలయాలు నిర్మించటం వల్ల మనకి రోజు రోజు అమ్మవారికి జరిగే పూజలన్నీ కూడా పూజలతో అమ్మవారి చాలా రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానంగా శక్తివంతంగా వచ్చే భక్తులు, ఆశ్రిత భక్తజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మనోభీష్టాలన్నీ కూడా చాలా అమ్మవారు కొంగు బంగారమై తీరుస్తూ ఉండటం జరుగుతుంది. మనకి ప్రతి దేవాలయంలో ఈ దేవాలయంలో రాజశ్యామల అమ్మవారు, అలాగే లలితా అమ్మవారు, వారాహి, ప్రత్యంగిర, మహాగణపతి, లక్ష్మీ గణపతి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కాలభైరవ, జ్వాలాముఖి సహితంగా ఈ వారాహి ప్రత్యంగిర అమ్మవారి దేవాలయాలు ఉన్నాయి. ఈ 9 దేవాలయాలు కూడా చాలా విశిష్టతతో మనకి రాజశ్యామల అమ్మవారు, అలాగే షోడశి లలితా పరమేశ్వరి, అలాగే వారాహి, ఈ 3 శక్తులు కూడా ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి రూపాలుగా మనం కొలవటం జరుగుతుంది పురాణ శాస్త్ర ప్రకారం. అలాగే ఇక్కడ ప్రతిరోజు కూడా మన దేవాలయంలో లక్ష్మీ గణపతి, కాలభైరవ, బగళాముఖి, వారాహి, మహాప్రత్యంగిర అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఈ అమ్మవారి హోమాలు ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటాయి మన దేవాలయంలో. ఉదయం 7:30కి ఫస్ట్ బ్యాచ్ ఉంటుంది. అలాగే రెండవ బ్యాచ్ 10:30కి, ఈవినింగ్ 6 o'clock మూడో బ్యాచ్గా ప్రతిరోజు కూడా ఈ లక్ష్మీ గణపతి లక్ష్మీ గణపతి మనకి ఉన్న ఆటంకాలన్నీ, మనం అనుకున్న పనులన్నీ కూడా, మన మనోభీష్టాలు ఏవైతే ఉన్నా కూడా అవన్నీ కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా తొలగిపోవడానికి లక్ష్మీ గణపతి. అలాగే కాలభైరవుడు కాలభైరవుడు వచ్చేసి మనకి శివస్వరూపము. కాశీకి క్షేత్రపాలకుడు స్వామివారు, సాక్షాత్తు శివస్వరూపం. మనకి స్వామివారి ఆరాధన చేయటం వల్ల మనకి అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోయి మనకి ఆయుష్యాభివృద్ధి, తద్వారా సకల ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. అలాగే బగళాముఖి అంటే శత్రుస్తంభన. మనకి దశమహావిద్యల్లో ఒక అమ్మవారుగా బగళాముఖి అమ్మవారిని మనం కొలుస్తూ ఉంటాం. అమ్మవారు బ్రహ్మాస్త్రంగా పేర్కొంటారు. ఎవరైతే మనకి చెడు చేయాలని ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ మతి స్తంభన చేయటం ప్రత్యేకంగా అమ్మవారి బగళాముఖి అమ్మవారి యొక్క మనకి అనుగ్రహంతో ఆ శత్రుస్తంభన అనేది జరుగుతుంది. అలాగే వారాహి అమ్మవారు భూమికి సంబంధించినటువంటి ఎటువంటి వివాదాలు, కోర్టు కేసులు, వాటికి సంబంధించి మనం ఎదుర్కొనే సమస్యలు, అలాగే మనం అనవసరంగా మన మీద ఎవరైనా కేసులు వేసి ఉంటే దానికి సంబంధించి, భూమికి సంబంధించి ఆ శత్రువుల మీద మనం విజయం సాధించడానికి చాలా అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి ఆరాధన చేసినట్లయితే మనకి విశేషమైన ఫలితం తొందరగా అమ్మవారి అనుగ్రహంతో మనకు లభిస్తుంది. అలాగే మహాప్రత్యంగిర అంటే అసర్వ భద్రకాళి అంటారు. భద్రకాళి స్వరూపం అమ్మవారు. లక్ష సింహ ముఖాలు ఎంత ఉగ్రంగా ఉంటాయో అంత ఉగ్రంగా ఉండే అమ్మవారు మహాప్రత్యంగిర అమ్మవారు. అమ్మవారు మనకి ప్రయోగ బాధలు మన మీద ఎవరైనా చెడు ప్రయోగాలు కనుక చేసి ఉంటే దానికి సంబంధించి మనం దీర్ఘకాలంగా ఎటువంటి పడుతున్న మానసిక, శారీరక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహంతో మనకి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ దేవాలయంకి వచ్చే భక్తులందరూ కూడా, వచ్చిన ఆశ్రిత భక్తజనులు కూడా
చక్కగా అమ్మవారి ఆరాధన, అమ్మవారి హోమంలో పాల్గొని అందరూ కూడా చక్కగా అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళకున్న మనోభీష్టాలు అలాగే వాళ్ళకున్న సమస్యలు కూడా తీర్చుకుంటూ అమ్మవారు అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఎవరైనా ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా అమ్మవారి ఆశీస్సులు పొంది అమ్మవారి అనుగ్రహంతో చక్కగా దీర్ఘకాలంగా ఆయుష్, అభివృద్ధి, సకల ఐశ్వర్యాలు పొంది అమ్మవారి కృపని పొందురుగాక. శ్రీమాత్రే నమః.